అమెరికా. ఇవాళ రేపు మన అమ్మమ్మలో నాయనమ్మలో అమ్మలో నాన్నలో ఎప్పుడెప్పుడు వద్దామని ఎదురు చూస్తున్న దేశం అమెరికా. ఎందుకంటే మనలో మనవరాళ్ళు కూతుళ్ళు కొడుకులు అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి. ఇక్కడికి వచ్చే వాళ్ళ గురించి చెప్పాలంటే రావడమే గెలుపులా ఫీల్ అవుతారు. గెలుద్దామని ఎవ్వరికీ ఉండదు, ఎలాగలా బతికేద్దామని తప్ప. సరే అది వదిలేయండి. అసలు ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడ అనుకుంటున్నారు? వాషింగ్టన్ DC, అమెరికా క్యాపిటల్. అసలు DC అంటే ఫుల్ ఫామ్ తెలియకుండానే ఇక్కడ చాలా మంది బతికేస్తూ ఉంటారు, తిరిగేస్తూ ఉంటారు, ఏవేవో చేసేస్తూ ఉంటారు. అలాంటి ప్లేస్ ఇది. కారు కొనాలంటే టెస్ట్ డ్రైవ్ చేస్తాం, బట్టలు కొనాలంటే ట్రైల్ వేస్తాం. వీటికి నేను చేస్తున్నప్పుడు పెళ్ళి అనే సంగతి వచ్చేసరికి డేట్ చేయకూడదు అనే కాన్సెప్ట్ నమ్మేవాడు ఒకడు, పతివ్రత పప్పుచారు అనే కాన్సెప్ట్ నమ్మేవాడు ఇంకొకడు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. మరి వాటి గురించి సింపుల్గా మోషన్ కాని మోషన్, చిన్న ఎమోషన్. ఫోన్ లేపరా బాబు, ఎంతసేపు? మ్యాటర్ ఏంటో చెప్పు. 12 noon షార్ప్గా మన ప్లేస్కి వచ్చేయి. నీకంత ఆవేశం ఎందుకురా? తట్టుకో, వచ్చాక చెప్తా కదా. ఆవేశం కాదురా, ఆలోచన. సిచ్యువేషన్ చెప్తే దాన్ని బట్టి సెంటు కొట్టుకొని వస్తా. రేని ఆల్రెడీ బాధలో ఉన్నారా, ఇంకా బాధించకు ప్లీజ్. సరే ఏదో ఒకటి చావు. చంపకరా నాయనా. వీళ్ళు మన ఏజ్ గ్రూప్ కాదురా బాబు. బాబోయ్ వీళ్ళ విషయాలను తట్టుకోలేకపోతున్నాను. వీళ్ళ హిస్టరీ ఏంటో చూస్తాను. లెట్స్ డేట్. డేటా? డేటా? ఇదేం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు తెలియాలి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. డూ ఐ నో యూ? నన్నా? యా ఐ గెస్. నిన్న నైట్ నా డ్రీమ్లోకి వచ్చావు. లెట్స్ డేట్. డేటా? నేను నీతో డేట్కి ఎందుకు రావాలి? కరెక్టే, డేట్కి రావాలంటే ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉండాలి, లేదా ఇంప్రెస్ చేయాలి. సరే చిన్న గేమ్ ఆడదామా? గేమా? నువ్వు ఓడిపోతే నాతో డేట్కి రా. మరి నువ్వు ఓడిపోతే? నీతో డేట్కి వస్తా. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు చెప్పరా నీ బాధ ఏంటో. ఏం లేదు, చాలా ఆలోచించాక గాయత్రికి గుడ్ బై చెప్దాం అనుకుంటున్నా. అరే గుడ్ బై కన్నా హలో చెప్పేటప్పుడు ఆలోచించు. ఏంటి? త్రివిక్రమ్ రాసిన డైలాగ్లా టిపికల్గా ఉంది, మళ్ళీ చెప్పు. అరే ప్రతి ఒక్క గుడ్ బైలో గుడ్ ఉంది, అలాగే ప్రతి ఒక్క హెలోలో హెల్ ఉంది. సో గుడ్ బై కన్నా హెల్లో చెప్పేటప్పుడు ఆలోచించరా. కట్టైన దగ్గర కారం చల్లకు ప్లీజ్. నీ ముసి నవ్వులు ఆపి మెసేజ్ ఏంటో చెప్పరా. ఇప్పుడే ఒక అమ్మాయికి బ్రేక్ ఇచ్చి వస్తున్నా. నువ్వు మారవురా. మామా, ఇది 21st century. మనం ఇలాగే ఉండాలి, వాళ్ళు అలాగే ఉన్నారు. అలాంటప్పుడు మారడం ఎందుకు? అరే నేనేదో ఫన్నీగా అన్నారా, నువ్వు దాన్ని సీరియస్గా తీసుకొని ఫీల్ అవ్వకు. నువ్వు ఫన్నీగా మాట్లాడచ్చురా, కానీ నేను సీరియస్గా ఫీల్ అయి మాట్లాడుతున్నా. ఫీల్ అయిన వాళ్ళని చూసి మాట్లాడుతున్నా, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నా. సరేరా, నీ ఫీలింగ్ ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. ఇప్పుడేంటి? ఏంటా? నీ వల్ల అయితే సిన్సియర్గా సీరియస్గా లవ్ చేసి ఒక్క అమ్మాయి ఉంటే చూపెట్టు, ఒప్పుకుంటా. సరేరా, నువ్వు ఇంతలా చెప్తున్నావు కదా, ఈ ఛాలెంజ్ నేను తీసుకుంటా. అలాంటి అమ్మాయితో నీ ముందుంటా. ఓకే, డన్.
హలో. థ్యాంక్ యూ. హే నిన్నే హా? నిన్నే బాబు. హే నువ్వు ఇక్కడే ఉంటావా? నేను ఇక్కడ నిన్ను ఎప్పుడూ చూడలేదు. నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నాకన్నా బాగుంటారా? పడిపోయాడు. లెట్స్ డేట్. వీళ్ళు ట్రెండ్ ఫాలో అయ్యేవాళ్ళు కాదు, ట్రెండ్ సెట్ చేసేవాళ్ళు. 1 సెకండ్. యా నేను బాల్ వేస్తే తన వికెట్ పడాల్సింది, తను బాల్ వేస్తే నా వికెట్ పడేలా ఉందేంటి? ఏంటో. థ్యాంక్స్. బాల్ నా చేతిలో ఉంది, వికెట్ పడాల్సిందే. ఇప్పటి నుంచి ఈ ప్లేస్ నాకు కూడా చాలా స్పెషల్. వాట్? ఐ మీన్ లైక్ ఫ్రెండ్స్. ఓర్ బాబు రారా, గణేష్ గారికి లూజ్ మోషన్స్ అంట, రారా. నువ్వు ఆగా. వీడెక్కడోడ్రా బాబు. ఉండ్రా. నీ వల్ల అయితే సిన్సియర్గా సీరియస్గా లవ్ చేసి ఒక్క అమ్మాయి ఉంటే చూపెట్టు, ఒప్పుకుంటా. సరేరా, నువ్వు ఇంతలా చెప్తున్నావు కదా, ఈ ఛాలెంజ్ నేను తీసుకుంటా. అలాంటి అమ్మాయితో నీ ముందుంటా.
సారీ బ్రో. మెసేజ్ చేసిన రిప్లై లేదేంటి? ఏమైంది వీడికి? ఐ హోప్ యూ కమ్ అండ్ సీ మీ టుడే. ఎలా ఉన్నావు? బాగానే ఉండుంటావులే. ఎంతైనా నీకు చాలామంది ఫ్రెండ్స్ కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చాలా మంది ఫ్రెండ్స్ ఏంటి? నేను చూశాను మొన్న కాఫీ బార్లో ఏం జరిగిందో. ఒక అబ్బాయితో 5 minutes మాట్లాడితే అలా ఎలా అనుకుంటావురా? ఇప్పుడు ఏం జరిగిందని ఏడుస్తున్నావు? నువ్వేం చూసావో నాకు తెలీదు, కానీ అక్కడ జరిగింది మాత్రం వేరు. నాకు తెలుసు, మీ అమ్మాయిలందరూ ఇంతే. మీరు కావాలని చేస్తారు, మమ్మల్ని నేర్పిస్తారు. అసలేం జరిగిందో విను. వావ్, బ్యూటిఫుల్. హాయ్. డూ ఐ నో యూ? నిన్న నైట్ నా డ్రీమ్లోకి వచ్చావు. వాట్? లెట్స్ డేట్. హూ ఆర్ యూ? వాట్ యు వాంట్? హే సృజని, సారీ 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 సారీ. అసలు నాకు లవ్ అంటేనే పడదు. హే సృజని, అయిపోయిందా నీ షాపింగ్? ఏమున్నాడే, అంత ఈజీగా పడిపోయాడు. ఏంటో నీ భ్రమ. అంత బాగున్నాడు నీకెందుకు పడతాడు? ఆల్రెడీ పడ్డాడే. అబ్బాయిలందరూ ఒకటే, జస్ట్ ఒక స్మైల్ ఇస్తే పడిపోతారు. పడిపోయాడు అంటూ నువ్వు పడిపోయావు. అందరు అబ్బాయిలు అలా ఉండరు. అవునా? సరే చూద్దాం నువ్వెలాంటి వాడికి పడిపోతావో. ఇలా చూడు. ఏం పాప, ఇప్పుడు మీ డాడీకి పంపించాలా? చెప్తా, ఆగు. నాకు ఫార్వర్డ్ చేయి వాట్సాప్లో. ఏం బాబు, నీ బాబుకి పంపించాలా? చెప్తా, ఆగు. ఓరి దీనమ్మా, ఫస్ట్ టైం నా మెమరీకి మైండ్ బ్లాక్ అయింది.